ప్రయాస ప్రయాస. సృష్టిలో ఉన్న ఏ జంతువైనా ప్రయాస భారం మోస్తున్నట్టుగా మీకు కనపడ్డాయా? ఇప్పుడు నన్ను ఏం డిస్టర్బెన్స్ చేయకండి, నేను చాలా బిజీగా ఉన్నాను అంటది. ఏదో కుక్క అయినా, ఏ ఆవైనా, ఏ గేదైనా అవి ఎలాగుంటాయండి? జాలీగా, హ్యాపీగా, ఆనందంగా. ఎందుకంటే సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయి. ఎవరి వైపు? దేవుని వైపు. తగివుల కన్నులు దేవుని వైపు చూస్తాయి. ఆహారం పెడతాడు, తినేసి హ్యాపీగా జాలీగా ఏటు బాబు అని కూడా తిరుగుతాయి అవి. మనం ఆయన వైపు చూడం, కానీ మనం ఏం కోరుతాం? 4 ఫ్లోర్లు ఇల్లు ఉండాలి ప్రభువా, 8 కేజీల బంగారం ఉండాలి ప్రభువా ఒంటి మీద. ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఎప్పుడు ఇస్తావు ప్రభా? అంతేనండి, ఇక దేవుడు ఉండడు, ఇంకేముండదు. ఇక 8 ఎకరాలు, 7 ఎకరాలు, ఆ బంగారం అనుకుంటే ఇంక జీవితం అంత ప్రయాస ప్రయాస ప్రయాస. దేవుడిచ్చిన జీవితం బంగారం కోసమా? దేవుడిచ్చిన జీవితం ఎకరాల పొలం కోసమా? చచ్చిపోయేటప్పుడు ఎన్ని కేజీలు అట్టుకుని వెళ్తాం చెప్పండి పైకి? ఏముండదండి, ఒట్టి చేతులతో వచ్చా, ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. మరి ఎందుకు ఈ ప్రయాస? యేసు అడుగుతారు చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 బైబిల్ చూడండి జాగ్రత్తగా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఆ ప్రయాసలు మానేయండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎందుకు రావాలి ప్రభువా? నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం దొరుకుతుందట? విశ్రాంతి. ఎప్పుడండి విశ్రాంతి? అపోస్తలుడు 12 మందిని వెనకాల రమ్మన్నాడు. మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను కమాన్ అన్నాడు. ఆ ప్రయాసలోంచి దింపాడు, తన వెనకాల పెట్టుకున్నాడు, పోషించాడు, వాక్యం నేర్పించాడు, లోక సంబంధమైన భారాన్ని దింపుకున్నాడు, దైవ సంబంధమైన కాడిని ఎత్తుకున్నాడు. కాడెత్తుకున్న తర్వాత నా దగ్గరికి రా, నేర్పిస్తాను అన్నాడు. అపోస్తలుడు 12 మందికి వాక్యాన్ని నేర్పించాడు, సేవకులుగా తయారు చేశాడు, లోకం మీద విడిచిపెట్టాడు. నిజంగా నీకు అంత భక్తి ఉంటే, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే, బైబిల్లో ఉన్న ఆ మత్తయి 11:28 నువ్వు నమ్మితే యేసు ప్రభు దగ్గరికి నేర్చుకోవడానికి రా, వాక్యం నేర్చుకోవడానికి.